ఏం కలుగు చేస్తుందంట? అవిశ్వాసము. అవిశ్వాసం ఎలా కలుగుతుందో తెలుసా? ఫస్ట్ నీలోకి ఎంటర్ అవుతుంది. నీ పక్కనోడు వచ్చి అట్ట ప్రార్థన చేస్తావు కదా, నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు కదా, ఏంది ఇది అంటాడు. మనసులో ఒకటి వస్తుంది నీకు కొద్దిగా, అవును కదా, నిజమే కదా, ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ నాకేం జరగట్లేదు ఏంటి, ఏమండి, అంతే కదా. కొంచెం అలా ఒక స్టాంప్ వేసి వెళ్తాడు, ఏమండి, మీ మనసులో అలా ముద్రేసి వెళ్తాడు, అంతే. ఆ నుంచి స్టార్ట్ అవుతుంది అంతా వారు. అవిశ్వాసం కొంచెం కొంచెంగా బలముగా అది పాటుకుపోయి, ఏమండి, అందుకనే దేవాది దేవుడు తెలియదు రావగింది అంత జాలే మీ మొహాలకే. అవిశ్వాసం అయితే చెట్టులా మహావృక్షంలాగా, ఏమండి, పాతుకుపోయి అది మహావృక్షం అయిపోయింది. కానీ నీకు విశ్వాసం అనేటువంటిది ఎంత చాలు? ఆవగింజ అంత చాలయ్యా. హల్లెలూయా.